వచ్చే 2వ కీర్తన భాగాన్ని ఈనాడు ధ్యాన కీర్తనగా ప్రభు మనకిచ్చారు. ఈ కీర్తన భాగాన్ని కొద్ది సమయం మనం ధ్యానిద్దాం. ఇది దావీదు కీర్తనని, ఆ తర్వాత రాయబడింది దైవధ్యానము అని. దైవధ్యాన కీర్తన అంట, అనగా దేవుడు ఈ మానవాళి పట్ల జరిగించిన కార్యాలన్నిటికంటే విలువైన కార్యం రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యమును రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నిత్యము ధ్యానించేవారిగా ఉండాలటండి. ఆ రక్షణ భాగ్యాన్ని, రక్షణ మార్గంలోకి వచ్చిన వారు ఈ దేవుడు జరిగించినటువంటి విలువైన రక్షణ కార్యాన్ని నిత్యము వారు ధ్యానించేవారు ఉన్నప్పుడు దేవుని ఆనందం వారి హృదయాల్లో నిండా నింపబడుతుందట. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. దేవుడు వారి హృదయాలను ఆనందంతో నింపుతాడటండి. ఎందుకంటే లోకంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. ఆది నుంచి కూడా, సృష్టారంభము నుంచి కూడా దేవుడు ఎన్నెన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు అనేక రీతిలుగా జరిగిస్తూ వస్తున్నాడు. తన భక్తుల ద్వారా జరిగిస్తున్నాడు. అనేక రీతిలుగా ఆయన జరిగిస్తూనే ఉన్నాడు లోకంలో. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ఈ కార్యాలు, దేవుడు లోకములో జరిగించే కార్యాలన్నిటికంటే మిన్నయైనది, విలువైనది రక్షణ కార్యం. అనగా ప్రతి మానవుడు పాపములో పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే నశించిపోతున్నాడు గనుక ప్రతి మానవుడు పాపము నుండి విడుదల పొందాలి, పాప విమోచన పొందాలి. ఎందుకంటే పాప విమోచన క్రయధనం బహు గొప్పది. దేవునికి స్తోత్రం. లోకములో ఎవరు కూడా పాపిని పాపము నుండి విడిపించే శక్తి, సామర్థ్యం ఏ డాక్టర్కి లేదు, ఏ ఇంజనీర్కి లేదు, ఏ రాజకీయవేత్తకి లేదు, ఏ అధికారికి లేదు. ప్రపంచములో కల్లా కోటీశ్వరులు, ధనవంతులు అన్నవారు కూడా పాపిని పాపం నుంచి విడిపించే అధికారము, సామర్థ్యం లేదండి. దేవుని స్తోత్రం. ఈ లోకములో ఉన్న ధనమంతా పెట్టిన, బంగారము, వెండి, వజ్రాలు, విలువైనటువంటి లోహాల రూపంలో ఉన్న ఈ ధనమంతా పెట్టినా కానీ పాప విమోచన అనేది మానవుడు పొందలేడట. ఎందుకంటే పాప విమోచన క్రయధనం బహు గొప్పది. దేవునికి స్తోత్రం. కనుక అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం ఏంటంటే రక్షణ కార్యం. అందుకంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల ఏమి ప్రయోజనము? తన ప్రాణానికి ప్రతిగా దేవుడికి వాడు ఏమి ఇవ్వగలడంటాడు. ఎందుకంటే మన ప్రాణము దేవుడిచ్చింది. ప్రతి మానవులో ఉన్న ప్రాణము ఆత్మ కలిసే ఉంటాయండి. ఈ ప్రాణము ఆత్మ కలిసి మన శరీరములో ఉంటే మనం బ్రతికి ఉన్నాము అని మాట. ఈ ప్రాణము ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతాయో ఈ శరీరము చనిపోయిందని, మృతమైందని, ఏదో కొన్ని దినాలు, కొన్ని గంటలు ఏదో అట్టు పెడతారేమో కానీ ఎల్లకాలం ఈ శరీరాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు. మృతమైపోతానే ఈ ప్రాణాత్మ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టిందో కొన్ని గంటలకో కొన్ని రోజులకో తీసుకెళ్ళి ఏదో రీతిగా మట్టిలో కలిపేయాలి. అగ్నిలో కాల్చిన మట్టిలో సమా చేసిన మట్టిలో కలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చేతులు లేవట్లేదు పాపం. అయ్యో, కోతలు కోతున్నారా? మిషన్లో చేసే కోతలు కోయట్లేదని మాకు తెలుసు. మరి అందరూ గవర్నమెంట్ పనుల్లోకి వెళ్తున్నారు. అవి కూడా దాని కొరకు నేనేం చెప్పను. కానీ
ఆత్మరక్షణ అనేది లోకములో ఉన్న వాటన్నిటికంటే విలువైనది, గొప్పది. కనుక ఈ ఆత్మరక్షణ పొందకుండా ఈ మానవుడు శరీర మరణాన్ని పొందితే వాడు ప్రాణాత్మలు నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాయి, నిత్యనాశనానికి పోతాయి. కనుక ప్రతి మానవుడు బ్రతికి ఉండగానే ఈ ఆత్మరక్షణ కొరకు పాటుపడాలి, ఈ ఆత్మరక్షణ సంపాదించుకోవాలి. ఈ ఆత్మరక్షణ ఎవరైతే సంపాదించుకుంటారో ఆ రక్షణను నిత్యము కూడా ఆ రక్షణ ఆనందాన్ని ధ్యానిస్తూనే ఉంటారంట. ఎందుకంటే అన్నిటికంటే విలువైనది అండి అది, అన్నిటికంటే విలువైనది. చూడండి, మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఎంత జాగ్రత్త పెడతామో అంతమానం మన మనసు అక్కడే దాని మీదకి వెళ్తుంది, ఆ విలువైన వస్తువు మీదకి. చూడండి, చాలామంది లేక ఒక ఉంగరం కొనుక్కున్నారు అనుకోండి, బంగారం ఉంగరం. ఆ ఉంగరం వారి చేతిని పెట్టుకుంటే వారి వేళ్ళన్నీ ఉంగరం మీదకి వెళ్తుంటాయి. గమనించండి మీరు. అలా లేక పెట్టుకున్న వాళ్ళు ఒంటి నిండా తొడుగంట, నెత్తి నుంచి అరికాల వరకు బంగారం వస్తువులు ధరించుకున్న వారికి అయితే ఇంకా అది అలవాటాలకి. కనుక వారు సమృద్ధి ఉన్నవాళ్ళు. అంతకంటే విలువైన ఏమైనా వజ్రాలు వైడూర్యాలు పెట్టుకుంటే వాటి మీదకి వెళ్ళిపోద్దాలు మనసు. గమనించాలి ప్రియులారా, అన్నిటికంటే, వెండి కంటే, బంగారం కంటే, లోకములో ఉన్న విలువైన లోహాలన్నిటికంటే విలువైనది ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ పొందిన వారికి మనసు ఎప్పుడు కూడా ఆ రక్షణ భాగ్యం మీదే ఉంటుందండి. ఆ నిత్యం ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటుంటారు, ఆ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఆ రక్షణను గురించి ధ్యానిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. కనుక ఈ రక్షణ భాగ్యాన్ని ప్రతి మానవుడు పొందాలని దేవదేవుడు ఆదిలోనే, అనగా ఆది మానవుడైన ఆదామవలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం అనేదాన్ని ఎప్పుడైతే సంపాదించుకున్నారో, అనగా చెడుతనాన్ని హృదయములకు ఎప్పుడైతే స్వీకరించారో ఆ క్షణమే వారు దైవ సన్నిధికి దూరం అయిపోయారు. వారు జీవించు ప్రాణులుగా మారిపోయారు. కనుక దేవుడు ఆదిలోనే వారు తన ఆజ్ఞాతిక్రమం ఒప్పుకుంటారనుకుని, విడిచిపెడతారనుకుని, ప్రతిరోజు వచ్చే రీతిలోనే ఏదేను తోటలోకి చల్లపూట వచ్చాడట. ఆయన వచ్చి రాగానే ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా నువ్వెక్కడన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నీ స్వర వినేటప్పటికీ నేను దిగంబరగా ఉన్నాను, సిగ్గుతో చెట్లు చాటును దాక్కున్నాను అన్నాడట. నేను తినవద్దనే వృక్షఫలంగా తిన్నావా అని అడిగాడు దేవుడు. తినేశాడు సంగతి దేవుడు తెలుసు. కానీ అయ్యా తిన్నానయ్యానని క్షమించమని ఒప్పుకుంటాడని, క్షమించమని వేడుకుంటాడనుకున్నాడు దేవుడు. కానీ ఆదాము తన అతిక్రమాన్ని ఒప్పుకోలేదు, విడిచిపెట్టడానికి మనసు లేదు. అందుకే తాను చేసిన అతిక్రమాన్ని తనకు దేవుడు సాటైన సహాయం ఇచ్చిన స్త్రీ మీదకి నెట్టేస్తున్నాడు. నీవు నాకు సాటైన సహాయం ఇచ్చావు కదా, నేరం కూడా దేవుడిదంట. ఆమె నాకు ఈ వృక్ష ఫలాన్ని తినమని ఇచ్చింది అన్నాడు. ఆమెను అడిగాడు, ఎందుకు చేసావు ఈ పని అంటే, నాదేమి కాదు, ఆ సర్పమే నన్ను మోసపరిచింది అంది. అవ్వమ్మ గారు కూడా ఒప్పుకోలేదండి. దేవుడు తినొద్దు ఆ వృక్షఫలం అనే సంగతి ఆదాముకి తెలుసు, అవ్వమ్మ గారికి తెలుసు. దేవుడు చెప్పాడు తినొద్దని, తింటే చస్తారని చెప్పాడు. అయినా కానీ అవ్వమ్మ గారు తిన్నది ఆదాముకు కూడా ఇచ్చింది. ఈ రీతిగా వారు తినకూడని వృక్షఫలం తినడం వల్ల ఆజ్ఞను అతిక్రమించారు, ఆజ్ఞాతిక్రమము చేశారు. అతిక్రమానికి పరిహారము దేవుని సన్నిధిలో వేడుకోలేదు. పరిహారం కోసం వారు
తప్పించుకున్నారు. అందుకే దేవుడు వారిని తన సన్నిధిలోంచి శాశ్వతంగా దూరం చేశాడు. మీరు చేసిన అతిక్రమాన్ని బట్టి ఏ భూమిని అయితే మీరు నివాసయోగ్యమైన స్థలముగా మీకోసం సృజించానో ఆ భూమిని శపిస్తున్నాను, మెట్టలుగా, గుట్టలుగా, లోయలుగా చేస్తున్నాను. అంతేకాదు, అంతవరకు లేని గెచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు మొలిపిస్తున్నాను. ఓ మాట సెలవిచ్చాడు అంతే. నివాసయోగ్యమైన స్థలము ఉండవలసిన భూమి నిరాకారంగా మారిపోయింది. తుప్పలతో, ముళ్ళతో, లోయలతో, కొండలతో దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదండి. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? వారు అతిక్రమాలు ఒప్పుకుంటారని. వారు చేసిన అతిక్రమాన్ని బట్టి వారికి దేవుడికి దూరం అయ్యారని, దైవ సన్నిధిలో ఆనందాన్ని వారు కోల్పోయారని, దైవ సన్నిధిలో ఆనందాన్ని మరలా వారు పొందాలని ఆ దేవదేవుని ఉద్దేశం. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం ఈ మానవుడు అనుభవించాలని దేవుని యొక్క కోరిక. అందుకే దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, పూర్వకాలము నుండి నానా సమయాలు నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని రాయబడింది. దేవుని స్తోత్రం. ఎవరా కుమారుడు అంటే సమస్తానికి ఆది సంభూతుడని, ఆయన లేకుండా లోకములు ఏవీ జరగలేదని, ఆయనే సృష్టికి శిల్పాకారుడని, సృష్టిని మాట ద్వారా సృజించిన వాడు ఆయనేనని, ఆయనే సృష్టికర్తని, ఈ కడవర దినాల్లో ఆయనే కుమారుడిగా లోకానికి వచ్చి మానవులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు? దేవుని మాటలో ఏముందో తెలుసా? ఆ మాట వినగానే మానవుడు తన అతిక్రమాన్ని ఒప్పుకుని విడిచిపెడతాడని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నీలో పాప భీతి ఉంది, ఆ పాప భీతి నుంచి విడుదల పొందాలి. ఆ పాప భీతే నిన్ను సిగ్గుమాలిన వాడిగా, సిగ్గుమాలిన దానిగా, చెయ్యకూడని కార్యాలు జరిగించేవాడిగా, చెయ్యకూడని కార్యాలు జరిగించేదానిగా చేసింది. ఆ సిగ్గుమాలినతనాన్ని, ఆ పాప భీతిని మీలో నుంచి మీరు వాటిని విడిచిపెట్టాలని వారితో దేవుడు ఆనాడు నుంచి మాట్లాడుతూనే వస్తున్నాడండి. ప్రవక్తలకు చెప్పిన అదే మాటలు చెప్పుకొచ్చారండి. కనుక ఆయన మహిమను కనపరచడం కొరకు ఆయన ఏర్పరచుకున్న భక్తుల ద్వారా అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనం ఆలోచిస్తే మోషేను చూడండి. ప్రవక్త అయిన మోషే ద్వారా ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు జరిగించాడు. అక్కడ ఎప్పుడు కనీ విని ఎరగని కార్యాలు జరిగించాడు. లోక జ్ఞానులు చేయలేని కార్యాలు కూడా చేశాడు దేవుడు అక్కడ. ఆ కార్యాలు జరిగించి ఆ 10వ కార్యము ద్వారా దేవదేవుడు సంహారదూతను పంపించి ఐగుప్తులో దేవుని చిత్తానికి లోబడని ప్రతి కుటుంబంలో రోదన ధ్వని వినిపించాడు, చావు ఏడుపులు వినిపించాడు. ఈ రీతిగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కార్యము జరిగిన తరువాత ఐగుప్తీయులకు దేవుని భయం పుట్టిందట అండి. అంతవరకు పాపభీతితో ఉన్నవారు కనుక దేవుని మాటలు ఎంతమంది చెప్పినా, దేవుని కార్యాలు ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది దేవుడు ఏర్పరచుకున్న వారు జరిగించినా వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. పాపభీతి అనేది మానవ హృదయాన్ని కఠినపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపభీతి దేవుని వైపు చూడకుండా చేస్తుందండి. ఈ పాపం చేసేవాడు చూడండి, హృదయాన్ని కఠినపరుచుకుంటేనే ఆ పాపం చేస్తాడు వాడు దేవుని భయం ఉండదు వాడికి.
వాళ్ళు ఉన్నది పాపభీతే కానీ దైవ భయం లేదు. వాడు చేసేది పాపమని తెలుసు, కానీ అదే చేస్తాడు. కారణం వాడికి దైవ భయం లేకపోవడమే కారణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చూస్తున్నాడు, కానీ వాడు ఆత్మరక్షణ పొందలేదు. ఆత్మరక్షణ పొందకుండా దైవ భయం అనేది మనలోకి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దైవ భయం కావాలి. కనుకనే ప్రభువు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకొరకంటే ఈ కఠినమైన మానవ హృదయాన్ని మెత్తనిదిగా చేయడం కొరకు. మాంసపు హృదయం, రాతి నేల లాంటి మానవ హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చడం కొరకు, పాపభీతితో ఉన్నటువంటి మానవుణ్ణి పాపభీతి నుంచి విడిపించి దైవ భయము పుట్టించడం కొరకు ఆ దేవదేవుడు లోకానికి మనిషి కుమారుడిగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. అందుకనే సామెతలు 28వ అధ్యాయం 13-14 వచనాల్లో మాటను చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఎవరి హృదయం అయితే కఠినపరచబడతాడో వాడు లోకాసులతో నింపబడతాడండి. దేవుని మీద ఆశ పెట్టుకోడండి వాడు. అందుకే దేవుడు ఆదిలోనే, ఆది మానవుని ఆదామవ్వలు ఆధ్యాత్మిక్రమం జరిగించిన తరువాత ముందుగా మాట చెప్పాడు. భూమిని శపించే ముందు మాట చెప్పాడు. ఆ సర్పంతో, ఏ సర్పంలో సాతాను ప్రవేశించి ఆదామవ్వలను మోసపరిచిందో ఆ సాతానుతో అంటున్నాడు, ఇదిగో సాతానా, నేను చేయబోయే రక్షణ కార్యాన్ని నీతో చెప్తున్నాను విను. 3వ అధ్యాయం 15 ఉంటుంది ఆదికాండ. ఓ సర్పమా, ఇదిగో స్త్రీ నందు పుట్టేవాడు ఒకడు రాబోతున్నాడు, స్త్రీ సంతానముగా ఒకడు రాబోతున్నాడు. అతడు లేక ఆమె అన్నాడు ఇక్కడ, అతడు నీ శిరస్సును చెదగదొక్కుతాడు, నీవేమో వారి మడిమను కొడతావు అని దేవుడు జరిగించబోయే రక్షణ కార్యం కొరకు, మానవుని పాప విమోచన కొరకు ముందుగానే ఆనాడే ఆ సైతాను, సర్పములో ఉన్న సైతాన్తో చెప్పాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని చేసిన మానవులను మోసపరిచి వశపరుచుకున్నావు, వారిని పాపములో బంధించావు. ఆ పాప విమోచన అనుగ్రహించడానికి స్త్రీ సంతానము రాబోతుంది. ఆ స్త్రీ సంతానమైన అతడు నీ శిరస్సును అనగా నీ అధికారమును సెదగదొక్కుతాడు, కూల్చివేస్తాడు. దేవుని స్తోత్రం. నీవేమో వారి మడిమను కొడతావు అన్నాడు. అందుకని ఆనాటి ఈనాటి వరకు పాము మడిమ నరాన్ని కరిస్తేనే మానవుడు చనిపోతాడు. ఇంకెక్కడ కరిసినా మంత్రం ఉందండి. మంత్రం అంటే మందు ఉంది, అదే మందు మంత్రం అన్నారు. వాడు మందు ఆ పసర తాగించకుండా వాడు మంత్రం వేయుడు. మంత్రం అంటే మన తృప్తి కొరకు వేస్తాడు అంతే. కనుక లోకంలో దేవుడు ఔషధాలు పెట్టాడు. ఏ పాముకి ఏ విషయానికి ఏది విరుగుడో మనుషులకి సృష్టిలో పెట్టేశాడు ఆయన. చూడండి, ఎవడన్నా ఇంట్రాన్ తాగితే పూర్వకాలంలో పులుసుగంటి రామచంద్రరావు గారు కాట్రినకొండలో ఉండేవాడు, చనిపోయాడు ఇప్పుడే. ఆయన ఒరే ఏ మందు తాగాడు, ఆ డబ్బా ట్రెండ్ రానివాడు. చాలామంది ఇంట్రాన్ కేసులు తీసుకెళ్ళాను నేను తాగలేదు కానీ తాగిన వాళ్ళు తీసుకెళ్ళాను. స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. తీసుకెళ్తాడు వాడు, ఒరే ఆడు ఏ తాగాడో ఏమో తాగాడు, ఆ డబ్బా తెచ్చారా అనేవాడు. ఆ డబ్బా చూసి పుస్తకం తెరిచేవాడు. పెద్ద పుస్తకం ఉండేది ఆయన దగ్గర. ఏ పాయిజన్కి ఏ పసరివ్వాలి ఆయన దగ్గర తెలుసు, అవి ఉండి ఆయన దగ్గర. అది చూసి దాన్ని వెంటనే వాడికి తాగించేసేవాడు మాట. ఆ కంపౌండర్ చెప్పారే ఇది నీళ్ళలో కలిపి తాగించేరాడు కన్నవాడు.
ఆ తాగింతగానే అది విరుగుడు అన్నమాట. అంటే బొల్లు బొల్లు మనకి కక్కేసి ఊడాడు. ఆ రీతికి వెళ్ళిపోయేది. స్తోత్రం చెల్లించండి. అలాగే ప్రియులారా గమనించాలి, మానవుడు పాపరోగంతో నింపబడ్డాడు. ఈ పాపైన మానవుడి పాప నుంచి విడుదల పొందాలంటే ఆ పాపానికి మూలకారకుడైన సాతాను అధికారాన్ని కూల్చివేయాలి. దేవుని స్తోత్రం. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి శాసనం అండి అది. మానవుని మడువును కుట్టిందా, మడువు నరానికి కుట్టిందా, అది సర్వసాధారణంగా మానవుడు చనిపోవడానికి అవకాశం ఉంది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆనాడే దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానముగా నేను రాబోతున్నానని చెప్పాడు ఆయన. అంటే పురుషుని సహాయం లేకుండా స్త్రీకే నేను పుట్టబోతున్నానని చెప్పాడు. ఆ రీతిగానే దేవుడు లోకములో కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. చూడండి, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి దయతో. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతవరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు రక్షణ కార్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు భూలోకానికి వచ్చారంటే, ఏ మానవుడైతే పాపములోనే నశించిపోతున్నాడో, అతిక్రమానికి పరిహారం పొందకుండా, పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా మానవులు నశించిపోతున్నారు. అతిక్రమానికి పరిహారం పొందాలి, పాపానికి ప్రాయశ్చిత్తం పొందితేనే వారు ధన్యులు, అనగా నిత్య జీవాన్ని పొందుతారు, నిత్యము దేవునితో ఉంటారు, ఇహమందును పరమందును దేవునితో ఉంటారు. అతిక్రమానికి పరిహారం చెల్లించకుండా, పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించకుండా ఏ మానవుడు కూడా ఆత్మరక్షణ పొందలేడు, అనగా దైవ సన్నిధిని అనుభవించలేడు, దేవునితో కలిసి జీవించలేడు, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించలేడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అతిక్రమానికి పరిహారం చెల్లించడానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సి వచ్చింది మనుష్య కుమారుడిగా. దేవుని స్తోత్రం. బిగ్గరగా చెల్లిస్తారండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కనుక ఈ ఆజ్ఞ అతిక్రమాన్ని విడిపించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. దాని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఉంటుంది, చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు
మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అందరూ స్తోత్రం చెప్తారు బిగ్గరగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు యేసుగా మానవ అవతారిగా లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఇక్కడ రాయబడిందండి. ప్రతి మానవుడు రక్త మాంసములు గలవాడై ఉన్నాడు. ఈ రక్త మాంసములు గల ఈ మానవాళిని పాపము నుండి విడిపించడం కొరకు, అనగా మరణ బలము కలిగినటువంటి ఆ సైతాను యొక్క అస్త్రాల నుంచి విడిపించడం కొరకు ఆయన కూడా రక్త మాంసములు గలవాడిగా లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితకాలమంతా మరణ భయముతో, అనగా పాపభీతి. మరణ భయం అంటే పాపభీతి. లోకములు ఎంతో భక్తి జరుగుతుందండి. వారిని అడగండి ఎందుకు చేస్తున్నారు భక్తి అంటే, ముక్తి కొరకంటారు. ముక్తి అంటే పాప విమోచన కొరకంటారు. పాప విమోచన పొందకుండా ఎవడూ కూడా దైవ సన్నిధికి చేరలేరు. యహలోకములో దైవ సన్నిధిని అనుభవించలేరు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దైవ సన్నిధికి చేరలేరు. అందుకనే లోకములో దేవుడిని, నిజ దేవుడిని ఎరగిన వారు కూడా వారు ఎరిగిన దేవుళ్ళకు భక్తి చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. వారిని అడిగితే చెప్తారు ముక్తి కొరకే అంటారు. కూటి కొరకు కోటి విద్యలు వేరు, ముక్తి కొరకు చేసేదే భక్తి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. అయితే వారు అనుకుంటున్నారు లోకములో ఏ విధంగా అయినా మనము పాప విమోచన పొందుకోవాలని, పాపము నుంచి విడుదల పొందాలని, అతిక్రమానికి పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలని వారు బలులు అర్పిస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ధూపదీప నైవేద్యాలతో ఎన్నెన్నో పూజలు చేస్తున్నారు, పుణ్యనదుల్లో ములుగుతున్నారు, తీర్థయాత్రలు వెళ్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. ఏది చేసినా అతిక్రమానికి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం లోకములో ఎవ్వరూ ఇవ్వలేనిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సర్వపాప నివారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పుణ్యదాన, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవునికి స్తోత్రం. వేదాలు ఘోషించాయి, అనేక మత గ్రంథాలు తెలియజేశాయి, రక్తాన్ని సిందించకుండా పాప విమోచన పొందలేరని. ఆ రక్తం ఎవరిదంటే సర్వోన్నతుడైన దేవదేవుడిదై ఉండాలి, ఆ పరిశుద్ధుడైన దేవుడిదై ఉండాలి. దేవుడే ఉచితంగా ఆ రక్తాన్ని సిందిస్తే పాప విమోచన పొందుతారని భక్తులు ఎందరో అనేక గ్రంథాల్లో పొందుపరిచారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఈ పాపం పోవాలంటే రక్తం చిందించాలని అందుకనే బలులు అర్పిస్తున్నారు. కోడెలు, మేకలు, దూడలు, నరబలు కూడా చేస్తున్నారు. మనుషులను కూడా వధించేస్తున్నారండి. మనుషులు కూడా చంపేస్తున్నారు. మనుషుల రక్తాన్ని కూడా చిందించేస్తున్నారు. కానీ లోకంలో కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, దూడల రక్తం కానీ, దేని రక్తము కూడా పాప విమోచనకు పనిచేయదని రాయబడి ఉంది. అది కేవలం సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడే ఉచితంగా సిందించాలి లోకానికి వచ్చని రాశారు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం. అందుకే ఆ దేవుడు రక్త మాంసములు గలవాడుగా లోకానికి వచ్చి ఈ రక్త మాంసములు గల మానవాళిని పాప విమోచన కొరకు క్రయధనముగా తన రక్తాన్ని కలవరి శిలువలో సిందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుతామా? అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్టు అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెనో. స్తోత్రం చెల్లించండి అందరూ. ధర్మశాస్త్రం చెప్తుంది పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలని, ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడని, పాపి అయిన మానవుడు పాపము నుంచి విడుదల పొందాలని చెప్తుంది. అలా చెప్తున్న ధర్మశాస్త్రం ఆ యొక్క క్రియల ద్వారా లోకములో అనేక రకాల భక్తి చరించడం పట్టారు మానవులు. యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు, బలులర్పించడం, ఇలాగా దీక్షలు చేయడం, ఇవన్నీ కూడా లోకంలో ధర్మశాస్త్ర క్రియలు. అవి ఆ ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు పాప విమోచన పొందలేడు. అందుకని ధర్మశాస్త్రానికి విరోధముగా వేరుగా దేవుని నీతి బయలుపరచబడింది. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. దేవుని స్తోత్రం. ఆయనే 2023 సంవత్సరాల క్రితం మనుష్య రూపములో మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చి మానవులందరూ యొక్క పాపముల నుండి మానవులు విడిపించడం కొరకు, వారి ఆజ్ఞ అతిక్రమాలకి పరిహారము చెల్లించడం కొరకు, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ఆజ్ఞల అతిక్రమాలకి పరిహారం చెల్లించాడు, మన పాపానికి ప్రాయశ్చిత్తము చేసిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందన్నాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మన అతిక్రమాలకి పరిహారం అండది. ఆయన సిలువలో సిందించిన రక్తం మన పాపానికి ప్రాయశ్చిత్తం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక మనం క్రీస్తు యేసులో ఉంటే, క్రీస్తు యేసును కలిగి ఉంటే, క్రైస్తులు అని చెప్పుకుంటే కాదు, క్రైస్తులం అని చెప్పుకున్నంత రాని క్రైస్తులం కాదు. మనం క్రీస్తు యేసును కలిగి ఉండాలి, క్రీస్తు యేసును సంపాదించుకోవాలి. మన ధ్యాసంతా క్రీస్తు యేసు మీదే ఉండాలి, మన మది నిండా క్రీస్తు యేసే ఉండాలి. హల్లెలూయా. పాట పాడేస్తా మన మనసంతా నీ యొక్క రూపమేనని. కనుక ప్రతి క్షణము కూడా యేసుని గూర్చిన ధ్యాస, యేసుని గూర్చిన ఆశ మనలో ఉండాలంటే యేసయ్య మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమైన దేవుడు. ఆయన వాక్యాన్ని మన హృదయములో భద్రపరుచుకుంటే యేసుని గూర్చిన ధ్యాసే మనలోకి ఉంటుంది. అటువంటి మనకి ఎటువంటి శిక్షావిధి ఉండదండి. ఎందుకంటే ఆయనే పాపానికి ప్రాయశ్చిత్తం చేసినవాడు, మన అతిక్రమాలు పరిహారం చెల్లించినవాడు ఆయనే. కనుక ఆయనలో మనం ఉంటే, ఆయన మనం కలిగి ఉంటే, అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అన్నాడు. నిజంగా మన మనసు యేసయ్య మీద ఉంచితే యేసయ్య మాటలే మన హృదయములో ఉంటాయి. యేసయ్య మాటలు మన హృదయములు ఉంటే పాపం అనేది మనకు దరిదాపుల్లోకి రాదంట. దేవుని స్తోత్రం. అనగా పాప శిక్ష మనకి దూరం అయిపోయింది. పాప శిక్ష అనేది మనకు లేదు. పాపానికి శిక్ష మరణం, నిత్యనాశనం. ఆ నాశనకరమైన స్థితి నుంచి మనం విడిపించబడ్డాం, శిక్షావిధి నుంచి విడిపించబడ్డాం. కనుక శిక్షావిధి నుంచి, ఆ నాశకరమైన స్థితి నుంచి విడిపించబడ్డాం. కనుక ఆ రక్షణ పొందుకున్న మనం, రక్షకుడైన క్రీస్తు యేసుని కలిగిన మనం, ఆ రక్షణ కార్యాన్ని, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనము నిత్యము ధ్యానించే వారంగా ఉంటాం. ఆ రక్షణ వాక్యం మనలో ఉంటే రక్షకుడైన క్రీస్తు యేసుని గూర్చిన ధ్యానమే మనలో ఉంటుంది. ఆ ధ్యానం ఎవరిలో ఎత్తుంటుందో వారికి ఆయన రక్షణ ఆనందాన్ని వారిలో కలగజేస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ రక్షణానందం అనేది లోకములో ఉన్న ఆనందాల కంటే అధికమైనది. దీనితో సాటైన ఆనందం ఏది లోకములో లేదు.
ఈ రక్షణానందం నీలో ఉంటే లోకానందం అనేది నీకు ఎలా కనపడుతుంది అంటే వెర్రితనం కనపడుతుంది. అది ఎందుకు పనికిరాందిగా కనపడతాయి. దాన్ని ఆశించం మనం. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి చదవండి దయతో. మరియు మనం గత కాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియ వలన మనసులో విరోధ భావము గలవారయ్యుండిన మిమ్మును కూడా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. గతములో ప్రభువుని ఎరగక ముందు, ప్రభువులోకి రాకముందు మనం దేవునికి దూరస్తులం. దేవుడిని మనం ఎరగిన వారమే, దేవుడు కూడా మనల్ని ఎరగనట్లుగానే ఉన్నాడు ఆయన. అటువంటి మనలను దేవునికి సమీపస్తులుగా చేయడం కొరకు మనలో ఉన్న అపవిత్రతను తొలగించి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుట కొరకు ఆయన రక్తమాంసుల దేహమందు శిలువలో మరణము పొందవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన చేసిన కల్వరి శిలువ యాగమే మానవాళి ఆత్మకు రక్షణ అనుగ్రహించడానికి కారణమైంది. ఆత్మరక్షణ ఎవరైతే పొందారో, పాప విమోచన ఎవరైతే పొందారో వారే దేవునితో సహవాసం గలవారు. వారు దైవ భయము కలిగి జీవిస్తారట. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు చూపించిన మార్గములో నడుచుకుంటారట. దేవుడు చెప్పినట్లుగానే చేస్తారట. దేవునికి ఇష్టలుగానే జీవిస్తారట. వారి ఇష్టానుసారమైన జీవితం విడిచిపెడతారట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక క్రీస్తు యేసునందు మనము నిజంగా జీవిస్తే క్రీస్తు యేసు మాటలు మన హృదయములోకి వస్తాయి. క్రీస్తు యేసు మాటలు మన హృదయములోకి వస్తే క్రీస్తునందే ఆనందించేవారు ఉంటాం. ఆయన రక్షణ కార్యాన్ని అనగా మనల్ని ఏ విధంగా ఆయన పాపం నుంచి విడిపించాడో, గతంలో మనం ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు ఏ విధంగా మార్చబడ్డామో మనల్ని అది ఆశ్చర్య సంగతులను చేస్తుందండి. లోకములో పాపములో పరిగెడుతున్న వారిని చూసి ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆనందిస్తాం. అయ్యో లోకమంతా నాశనములో జోగుతుంది, నేనైతే ఆయన కృప ద్వారా రక్షించబడ్డానని ఆనందం మనలోకి వస్తుంది. అంతేకాదు నశించిపోతున్న వారు కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. చూడండి ప్రియవారా, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని జ్ఞాపం చేసి నేను ముందుకు వెళ్ళబోతున్నాను. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. ముందుకెళ్దాం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను వధించి మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికేనని చెప్పాను. చాలా మంది స్తోత్రం చెల్లించండి. ఈనాడు లోకంలో 2 రకాల మనుషులు ఉంటారని, ఒక రకమైన మనుషులు దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి దైవ భయము కలిగి జీవిస్తారని, కొందరేమో దైవ భయము లేని వారై లోకములో పాపములో పరుగులే ఎత్తి లోక పాపము వారిని పట్టుకుని
నాశనం చేసినప్పుడు, నిర్వీర్యం చేసినప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో పశ్చాత్తాపము కలిగి వారు దేవుని వైపు తిరుగుతారని, దేవుని వైపు తిరిగిన వారికి దేవుని సన్నిధిలో వారి అతిక్రమాలు ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టే మనసు కలిగి ఉంటారని, అటువంటి వారిని ఏ విధంగా పరమ తండ్రి హక్కుని చేర్చుకుంటారో, హత్తుకుంటారో, వారు మలిన వస్త్రాలు ఏ విధంగా తొలగిస్తారో, రక్షణ వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రమైన రక్షణ వస్త్రాన్ని ఎలా తొడిగిస్తారో, ఆయన బిడ్డగా అధికారాన్ని ఏ విధంగా ఇస్తారో, సమాధాన సువార్తని సిద్ధ మనసుని జోడు ఎలా తొడిగిస్తారో, అంతేకాకుండా ఆయనతో కలిసి ఆ విందులో వారిని కూడా ప్రవేశపెట్టి వారితో కలిసి ఎలాగ ఆనందిస్తారో ఈ యొక్క చదవబడిన లేఖన భాగాల్లో ఉంది. లోకములో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు దైవ భయం కలిగిన వారు, రెండో వారు దైవ భయము లేనివారు. దైవ భయం లేనివారంటే వారి హృదయం కఠినపరచబడింది. వారు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూశారు కనుక లోక సంబంధమైన ఆశలు వారి హృదయాన్ని కఠినపరిచాయి కనుక వారు దైవ భయాన్ని కోల్పోయారు. వారి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తూ లోకములో మిళితమైపోతున్నారట. అందుకే భయము లేని కోడి బజార్లో గుడ్డు పెడతాదని లోక సామెత ఉంది. దైవ భయం ఎవరికైతే లేదో వారి ఇష్టానుసారంగా జీవిస్తారని అర్థం అండి. బజారు మనసు అయిపోయారంట. పూర్వకాలం అనేవారు వారు బజారు మనసు అంటారు. అంటే అర్థం ఏంటంటే వారి ఇష్టానుసారంగా తిరిగేవారు, ఇష్టానుసర వ్యసనాలు కలిగిన వారు, భయంకర అలవాట్లతో, భయంకరమైనటువంటి ఆచారాలతో జీవించేవారే దైవ భయము లేనివారు. వారినే తప్పిపోయిన కుమారుడితో పోల్చబడింది బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్ర. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాల్లో ఒకటి. ఓ మనిషికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు తప్పిపోయాడు అన్నాడు, ఒకడు తండ్రితో ఉన్నాడట అని చెప్పుతూ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. ఎవడైతే తండ్రి సన్నిధిని విడిచిపెట్టి తప్పిపోయాడు, ఇష్టానుసారంగా జీవించడానికి వాడు ప్రయాసపడుతున్నాడు, వాడిని తండ్రి కనికరిస్తున్నాడు, తనతో ఉన్న వాడిని కనికరిస్తున్నాడు. అనగా తన ఆస్తిని తప్పిపోయిన వారికి ఇస్తున్నాడు, తనతో ఉన్నవారికి ఇస్తున్నాడంట. దేవుడు అంత ప్రేమామయుడండి. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను దయ చూపించేవాడు దేవుడు అంటే. కనుక వారికి ఆస్తిని ఇస్తున్నాడు, వీరికి ఆస్తిని ఇస్తున్నాడు. దేవుడు ఆస్తి ఏంటంటే ఆయుస్సు, ఆరోగ్యం. ఇది మానవులకు దేవుడిచ్చే ఆస్తి. లోకంలో మనం సంపాదించుకుందా ఆస్తి అనుకుంటాం. మనం లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా దేవుడు మనకి ఆయుస్సు, ఆరోగ్యం ఇవ్వకపోతే మనం సంపాదించుకున్నవన్నీ సున్నా. మనకు కూడా ఉంటాయా? మనతో ఉంటాయా? ఆరోగ్యం, ఆయుస్సు, ఆరోగ్యం లేకపోతే ఏముంది? మనకు ఆయుస్సు దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడే, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. అందుకే మనం ప్రార్థన చేస్తుంటా, ప్రభువా ఆయుష్ ఇచ్చావు కనుక ఆరోగ్యం దయచేయండి. దేవుని స్తోత్ర. ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇవ్వకపోయినా వేదనే. ఆయుస్సు, ఆరోగ్యం దేవుడిచ్చే ఆస్తి. అది తప్పిపోయిన వారికి ఇస్తాడు, హృదయం కఠినపరుచుకున్న వారికి ఇస్తాడు, దైవ భయం కలిగిన వారికి ఇస్తాడు ఆయన. అది ఆయన ప్రేమామయుడు ఆయన. కనుక ప్రియులారా, చాలామంది హృదయాన్ని కఠినపరుచుకుని దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించి, లోకంలో దుర్వ్యాపారం ఉంది, దుష్ట వ్యసనాలు ఉన్నాయి, దురలవాట్లు ఉన్నాయి, వాటికి బానిసై ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఆయుస్సును క్షీణింపజేసుకుని చివరకు దిక్కుతోచిన పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అప్పుడు దైవ భయం కలుగుతుందట. వీడు కూడా అటువంటి వాడే. వాడి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది అక్కడ 17వ వచనంలో. వాడికి బుద్ధి వచ్చినప్పుడు అంటే ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆయుస్సు తరిగిపోయింది వాడికి. కనుక వాడు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాడు. చివరికి పందులు కాసుకుని
జీవిద్దాం అనుకున్నాడు, కానీ పందులు తినే పొట్టు తినడానికి కూడా యజమాని అవకాశం ఇవ్వలేదంట. అప్పుడు వాడికి దేవుడు గుర్తొచ్చాడు. దేవుని వైపు తిరిగాడంట. నా తండ్రి వద్ద అనేక మంది పనివారులకు సమృద్ధిగా ఆహారం ఉంది, దైవ భయము కలిగిన వారికి ఎప్పుడూ కొదువు ఉండదండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దైవ భయము కలిగిన వారు దరిదాపులకు కూడా లోక వ్యసనాలు రావండి. అసలు స్తోత్రం చెల్లించండి. నువ్వు దైవ భయము కలిగి ఉంటే లోక వ్యసనాలు ఏమి మనల్ని అంటవు ముట్టవండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దైవ భయము లేకపోవడం వల్లే వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. ఆ చేయకూడని పనులు అలాగే చేస్తున్నావు. నువ్వు ఎక్కడ దాక్కుని పాపం చేసినా దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? అందుకనే ప్రియులారా, ఈ తప్పోయిన కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడటండి. ఆరోగ్యము ఆయుస్సు తరిగిపోయినప్పుడు, తండ్రి నీ ఎదుట పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను అని అతిక్రమాలు ఒప్పుకుంటున్నాడు. విడిచిపెట్టే మనసు కలిగి ఉన్నాడు. అందుకంటాడు, అయ్యా నీ కుమారులు ఒకరుగా నన్ను చేర్చుకోవద్దు, కానీ పనివారులు ఒకరుగా చేర్చుకో. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపడుతున్నాడు. అటువంటి మనసుతో తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు మనసరిగిన మంచి దేవుడు అతనికి ఎదురుగా వచ్చి హక్కున చేర్చుకుని హత్తుకున్నాడు. అతడుకున్నాడు పాపమలనంతా తొలగించి వేశాడు. రక్షణ వస్త్రాన్ని తొడిగించాడు. ఉంగరం అనగా దేవుడిచ్చిన అధికార ముద్ర అండి అది. హల్లెలూయా. బంగారం కంటే విలువైనది దేవుడిచ్చే అధికారం. తన్ను ఎందరూ అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలకు ఒక అధికారము అనుగ్రహిస్తాడని రాయబడి ఉంది. ఆత్మీయ ముద్ర అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళకు చెప్పులనేవి సమాధాన సువార్తనే సిద్ధ మనిషిని చూడది. అనగా మన కాళ్ళను సమభూమి నిలుపుతాడట. ఇష్టానుసారంగా నడుచుకున్న నిన్ను దైవ చిత్తానికి లోబడి బిడ్డగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆయన 2023 సంవత్సరాల క్రితం చేసిన ఆ వధించబడిన ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమును జీవాహారముగా, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని జీవజలముగా నీకు ఆహారంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. అవి తిని ప్రభువులో మనం అందరం ప్రభుతో కలిసి ఆనందించడం కొరకట్టండి. దేవుని స్తోత్రం చెబుదామా? ఒకవేళ ప్రభువుని నమ్ముకుని కూడా, బాప్తిసం పొంది కూడా, రక్షకుడైన క్రీస్తుని గూర్చి ధ్యాస నీలో లేకుండా ఇంకా లోకం వైపు చూసి పాపం చేస్తున్నావేమో, ప్రభువుని గూర్చిన ధ్యాస నీలో లేదేమో, ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని ధ్యానించే మనసు నీలో లేదేమో, అటువంటి మనసు నీలో లేకపోతే ఈ ఆనందం నీకు దొరకదు. ఈ ఆనందాన్ని అనుభవించాలంటే ఆయన శరీరం అనే జీవాహారాన్ని, ఆయన రక్తం అనే జీవజలాన్ని నువ్వు సేవిస్తూ ప్రభువులో నువ్వు ఆనందించాలంటే, ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ప్రచురము చేయాలనుకుంటే ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపపడాలి. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుందట. ప్రభు నమ్ముకోడు కూడా నిష్టానుసారంగా జీవిస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే, ప్రభు చిత్తానికి లోబడకుండా, ప్రభుకు ఇష్టలుగా జీవించకుండా ఇంకా నిష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇప్పటికైనా ప్రభువే ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడని, ఆనందింపజేసేవాడని గుర్తెరిగితే పశ్చాత్తాపపడి ప్రభువుని వేడుకోండి. ప్రభువా, పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. నిన్ను నమ్ముకుని కూడా, నీ మార్గములోకి వచ్చి కూడా నీకు ఇష్టడుగా జీవించలేకపోతున్నాను. నన్ను కరుణించయ్యా. నీ సన్నిధిలో సహవాసంలో నడిపించండి. నీ విందులో పాలు పంపులను అనుగ్రహించండి. నీతో కలిసి ఆనందించే భాగ్యం నాకు దయచేయండి అని మనసు ప్రతి ఒక్కరికి రావాలండి. అప్పుడే ప్రభుని హక్కుని చేర్చుకుంటాడు, హత్తుకుంటాడు,
కౌగులించుకుంటాడు. నీ మలిన వస్త్రాలను కానీ ఆత్మకు పట్టిన మాలిన్యాన్ని కడిగి వేస్తాడు. ఆయన బిడ్డగా అధికారాన్ని ఇస్తాడు. నీ పాదములను సమభూమి మీద నిలుపుతాడు. హల్లెలూయా. నీ అడుగులు స్థిరపరుస్తాడు. నీ జీవితాన్ని సరిచేస్తాడు. అటువంటి అనుభవం నీవు పొందాలనుకుంటే ఇప్పుడే ఉన్నపాటినే ఉన్న చోటిని మోకరించి పశ్చాత్తాపముతో ప్రార్థన చేయండి. నోరు తెరవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. అటువంటి మారు మనసు పొందిన వారే ఈ విందులో పాలు పంపులు పొందగలరు. కనుక ఎవరికి వారు మోకరించండి. ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇది ఆరాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. మీరే మాతో సూటిగా మాట్లాడి మీ చిత్తాన్ని మరొకసారి అయా మీరు మాకు జ్ఞాపకం చేయించి నీ చిత్తానికి లోబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించినందుకు వందనాలు నైనా. ఎందరైతే సిద్ధపడి అయా నీకు ఇష్టలుగా జీవించాలని సిద్ధపడి ఎవరైతే మీకు అప్పగించుకున్నారో వారిని అందరూ మీరు అభిషేకించారు నమ్ముచున్నాం. ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఇంకా నీ మనిషి సన్నిధికి వస్తూ కూడా నీ మార్గంలోకి రాకుండా ఇప్పుడు వీళ్ళందరైతే ఉన్నారో నాయన త్రోవ పక్కని వారందరినీ నీ త్రోవలో నడిపించండి. వారు కూడా నీలో ఆనందిస్తూ మీరు సిద్ధపరిచినటువంటి భోజనమును స్వీకరిస్తూ మీరు అక్కడ పర్యాంతరము నమ్మకస్తులుగా జీవించే కృపనివ్వండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు బలపరచండి నాయన. ఓ ప్రియబిడ్డ సురేఖ భర్త గారు సోదరుడు నరేష్ని మీ చేతిగా అప్పగిస్తున్నాం. కిడ్నీలో ఏర్పడిన రాయిని బట్టి ఎంతగానో బిడ్డలు చింతిస్తున్నారు. మీరు దేని కొరకు చింతించవద్దంటున్నారు. వైద్యుల్లో మీరుండి సరైన వైద్యం అందించి నీ బిడ్డకు కావలసిన పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యము దయచేయండి నాయన. నీకు బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి. నీ కార్య బిడ్డ పట్ల జరిగించండి. అలాగే నాయన రాజు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీరసం నిస్సత్తు తొలగించండి. వారి కుమార్తె కూడా గర్భవతిగా ఉంది, ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేనాన్ని మీ చేతులకి ఇస్తున్నా. ఆ బిడ్డ ఒక గర్భవతిగా ఉంది నాయన, బలహీనరాలుగా ఉంది, బలపరచండి. ఆరోగ్యము శక్తిని బలమును దయచేయండి. గర్భంలో పెరుగుతున్న శిశువులను ఆరోగ్యంతో నింపునాయన. ఇంకా నాయన గర్భవతిగా ఉన్నటువంటి సురేఖను కూడా మీ చేతులకి ఇస్తున్నా. ఉమాశ్రీని మీ చేతికి ఇస్తున్నా. ఇంకా గర్భకాలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ ఉన్నారు. వారిని కూడా పేరును దీవించండి, బలపరచండి. అయ్యా చదువుకునే బిడ్డలు ఉన్నారు, విద్యా సంవత్సరంలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వారు ఉన్నారు. ఫెయిల్ అయిన వారు మళ్ళా పరీక్ష రాయడానికి తగిన సిద్ధపాటునివ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మీరు దీవించమని అడుగుచున్న మరొక నూతన విద్యా సంవత్సరంలో ఉన్నతమైన స్థితులు వారు నిలపండి. ఈ దినమన నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ సహాయం అందించున్నాయినా. వారి ఆలోచన సఫలపరచమని అడుగుచున్నాం తండ్రి. అద్భుతం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన కానుకలు అంగీకరించండి. ఎవరి అవసరత బట్టున్నారు, అక్కరను బట్టున్నారు. హృదయములు తలంపు పుట్టకముందు ఎరిగిన దేవుడు కదా. వారి ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చండి. నీ సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు నాయన, హక్కున చేర్చుకునే దేవుడు, ఆశీర్వదించేవాడవని నమ్మి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రతి బిడ్డకు దయచి మా ప్రియులు సంఘ పెద్ద గారు సుదర్శనరావు గారు మంచి గృహాన్ని కట్టుకోవడానికి మార్గం తెరిస్తారు. ఆ గృహానికి ఎన్ని కొదువులనే త్వరలో తీర్చుకుని 24వ తారీఖుని నామములో ప్రతిష్ఠించుకుని అందులో నివసిస్తూ నిన్ను ఘనపరిచే భాగ్యం వారికి దయచేయండి. ఇంకా గృహాలు కడుతున్న వారికి మీ సహాయమండి. నూతన గృహాలు కట్టుకుని రుణబాధలు ఉన్న వారికి విముక్తి దయచేయండి. పండిన పంటలు సమకూర్చుకోవడం తగిన సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వారి కష్టార్జితాలు దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందించండి. విదేశాలు స్వదేశానికి రాబోతున్న వారికి మీ సహాయం అందించండి, కృప చూపించండి. జరగబోతున్న ఎలక్షన్ల ద్వారా మా గ్రామాల్లో, మా ప్రాంతాల్లో ఎటువంటి గలిబిలి గందరగోళం ఏర్పడకుండా, కలహాలు రేగకుండా సామరస్యపూర్వకంగా వారు నచ్చిన వారికి ఓటేసుకుని ప్రభువా అయ్యా మంచిగా ఆ ఎలక్షన్లు జరగడానికి సహకరించే మనసులు ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేయండి. ప్రజాశ్రేయస్సును కోరే నాయకులను, మీ ఇష్టమైన నాయకులను కేంద్రములు, రాష్ట్రములు ఏర్పాటు చేయండి, బలపరచండి, సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి, మన కుటుంబాలకును, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. యేసు నామానికి సదా విజయము, అపవాది క్రియలకు లయము కలుగును.